వంకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకుని నీళ్ళల్లో మునిగేటట్టు వేసుకోండి. నీళ్ళల్లో కరెక్ట్గా మునక్కపోతే ఇలా డిస్కలర్ అవుతాయి. చూసారా, ఇది చాలా తెల్లగా ఉంది. ఇది కలర్ మారిపోయింది అంటే ఎనఫ్ నీళ్ళు లేవన్నమాట. ఫుల్గా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని ఇలా తీసుకుని ఈ నీళ్ళని కొంచెం ఇలా విదిలిచ్చి ఇలా ఆయిల్ వేసేయండి. ఇవి కొంచెం వేగనివ్వండి. ఈ వంకాయలు ఫ్రై అయ్యే లోపున మనము దీంట్లోకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాము. ఒక ప్లేట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు తీసుకుని ఈ మూడింటిని చక్కగా కలుపుకోండి. వంకాయలు మనకి సగం వేగిపోయాయండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగనివ్వండి. లో ఫ్లేమ్లో వేయించితేనే కూర ఏదైనా కూడా మంచి రుచి వస్తుందండి. చక్కగా లో ఫ్లేమ్లో వేయించండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలాని మీరు ఇందులో స్ప్రింకిల్ చేయండి. ఇలా వేసేస్తున్నాను. ఒకసారి కొంచెం మొత్తం ఒకసారి వేయకండి. బిగినర్స్ కొంచెం వేసి కలిపి చూడండి. మీకు తెలుస్తుంది కారం సరిపోతుందా లేదా అన్నది. చూసారా, నాకైతే ఈ కారం చాలదు, అందుకని ఇంకా కొంచెం కారం వేస్తున్నాను. ఈ కొంచెం కారం పడుతుంది. ఈ కొంచెం కారం వేసుకుని ఈ ఉప్పు వేడికి కరిగి కూరకి పట్టే వరకు దీన్ని ఇలాగే తిప్పండి. 1 నిమిషం పాటు ఈ ఉప్పు కారం మొత్తం కూరకు పట్టేటట్టుగా వేపండి. అంతేనండి, వేడిగా వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ కూర చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.